Hello everyone, how are you all? I hope you are all doing good. ఓకే, మనం సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకొని గ్రామర్ పార్ట్ కూడా నిన్న గ్రామర్ పార్ట్ అంటే గ్లాసరీ ఇంకా కొన్ని ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి ఆథర్ గురించి నిన్న టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 21. పేజ్ నెంబర్ 21 తీస్తే ఇక్కడ వొకాబులరీ అని ఉంది చూడండి. మనం ఇక్కడ నుంచి ఈరోజు మనం గ్రామర్ పార్ట్ కంటిన్యూ చేసుకుందాం. సో ఫస్ట్ ఆ వొకాబులరీ ఏంటి, అందులో ఉన్న గ్రామర్ పార్ట్ ఏంటి అనేది ఈరోజు చూసుకుందాం. చూడండి, లుక్ ఎట్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చాడంటే ఏవో, అందులో అండర్లైన్ చేసిన పార్ట్ ఏవో చూడమంటున్నాడు ఒకసారి. యూ హ్యావ్ కమ్ హియర్ టు బి ఎడ్యుకేటెడ్ సెట్ ద రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్. అతను ఏం చెప్పాడు? యూ హ్యావ్ కమ్ హియర్ టు బి ఎడ్యుకేటెడ్ అంటే ఇక్కడికి నువ్వు ఏదో చదువుకోవడానికి ఏదో నేర్చుకోవడానికి వచ్చావు అని ఎవరు చెప్పారు? ఒక రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ చెప్పారు. సో దట్ ఈస్ ద సెంటెన్స్. అందులో అండర్లైన్ చేసిన సెంటెన్స్ ఏముంది? అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏమున్నాయి? రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్. సో ఇదే కదా అండర్లైన్ చేసింది. ఈ 3 వర్డ్స్ అండర్లైన్ చేస్తున్నాయి. చూడండి ఒకసారి ఇంకా తన కింద. ద వర్డ్ రెడ్ ఫేస్ ఈస్ కాల్డ్ ఏ కాంపౌండ్ ఆబ్జెక్టివ్. ఇందులో ఇది కదా మొత్తం అండర్లైన్ చేసిన వర్డ్. అండర్లైన్ చేసిన వర్డ్స్ అని 3 వర్డ్స్ అండర్లైన్ చేశాడు. సో కాకపోతే ఇందులో ఈ పార్ట్ వరకు, రెడ్ ఫేస్డ్ అనే పార్ట్ వరకు దీన్ని ఏమంటారంటే కాంపౌండ్ ఆబ్జెక్టివ్ అంటారంట. ఏమంటారు? కాంపౌండ్ ఆబ్జెక్టివ్. ఎందుకో చూద్దాం ఇంకా. ద ఫ్రేజ్ రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఈజ్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ జెంటిల్మెన్ విత్ ఎ రెడ్ ఫేస్. ఇక్కడ చూడండి, ఈ ఫ్రేజ్ ఉందా అంటే ఇది మొత్తం ఒక సెంటెన్స్ కాదు కదా, ఒక సెంటెన్స్ లో ఒక జస్ట్ ఫ్రేజ్ అంతే, ఒక పార్ట్ మాత్రమే. ఈ ఫ్రేజ్ ఏంటంటే ఇది ఒక షార్ట్ ఫామ్ అంట. దేనికి షార్ట్ ఫామ్? రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ అంటే, రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ అంటే మీకు ఏమర్థమైంది? ఒక జెంటిల్మెన్ రెడ్ ఫేస్ తో ఉన్నట్లు కదా, అంటే ఒక మనిషి ఎర్రటి ముఖంతో ఉన్నట్లు. సో దానికి ఇది షార్ట్ ఫామ్ మాత్రమే. మనం చెప్పాలంటే ఎలా చెప్పుకుంటాం? మనం తెలుగులో ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఎర్రటి అబ్బాయి అని చెప్పుకుంటాం. దాన్ని మనం డిస్క్రైబ్ చేసి అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా చెప్పాలంటే ఆ అబ్బాయి ఎరుపు రంగులో ఉంటాడని చెప్పుకుంటాం కదా. రెడ్ ఫేస్డ్ జెంటిల్మెన్ కి ఇది షార్ట్ ఫామ్. మనం కంప్లీట్ సెంటెన్స్ లాగా చెప్పాలనుకుంటే ఏ జెంటిల్మెన్ విత్ రెడ్ ఫేస్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఏ జెంటిల్మెన్ విత్ ఏ రెడ్ ఫేస్. ఏ జెంటిల్మెన్ విత్ రెడ్ ఫేస్. ఓకే, ఇది కంప్లీట్ ఒక మనిషిని డిస్క్రైబ్ చేసేది. దీన్ని జస్ట్ షార్ట్ ఫామ్, రెడ్ ఫేస్డ్ జెంటిల్మెన్, ఏ జెంటిల్మెన్ విత్ ఏ రెడ్ ఫేస్. ఓకేనా? ఇది దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒక ఫ్రేజ్. సో ఇక్కడ మీకు కొన్ని ఇచ్చారు చూడండి. పిక్ అవుట్ ద ఫ్రేజెస్ విత్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద స్టోరీ ఆర్ ఎల్స్వేర్ అండ్ రైట్ హౌ దే కెన్ బి రిటర్న్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్. ఇక్కడ మీరు లెసన్లో కానివ్వండి లేకపోతే ఇంకా మీ బయట కావచ్చు, ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్జెక్టివ్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద స్టోరీ ఆర్ ఎల్స్వేర్. ఇంకెక్కడైనా ఎక్కడి నుంచైనా మీరు మీ ఇంగ్లీష్ బుక్ నుంచి, ఈ లెసన్ నుంచైనా కావచ్చు, లేకపోతే మీకు వేరే లెసన్ నుంచి కావచ్చు, ఇంకేదైనా సబ్జెక్ట్ నుంచి కావచ్చు, మీకు మీ బయట లైఫ్ నుంచి కావచ్చు, ఎల్స్వేర్ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇట్లాంటి కాంపౌండ్ అడ్జెక్టివ్స్ రాయమంటున్నాను. అర్థమవుతుందా? అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ దేంట్లో వస్తుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వస్తుంది కదా. అడ్జెక్టివ్ అంటే ఏంటి? విచ్ టెల్స్ ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ అబౌట్ సంథింగ్. క్వాలిటీ, విచ్ టెల్స్ క్వాలిటీ, ఇంకా క్వాలిటీ ఒకటే కాదు, క్వాంటిటీ అయినా పర్లేదు, క్వాంటిటీ. ఈ రెండింటిని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం ఏమనుకుంటాం? అడ్జెక్టివ్. క్వాలిటీ ఆర్ క్వాంటిటీ, విచ్ టెల్స్ అబౌట్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఇక్కడ క్వాలిటీ ఏంటి? రెడ్ ఫేస్డ్ కదా, ఎరుపు రంగు అని ఉంది కదా, ఎరుపు రంగు ముఖం. సో దిస్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ దిస్ జెంటిల్మ్యాన్. ఓకే, సో దిస్ ఈస్ ఎ కాంపౌండ్ adjective.
అట్లాగే ఇంకా మీకు మీ బయట లైఫ్లో కానివ్వండి, లేకపోతే మీ ఇంకా వేరే టెక్స్ట్ బుక్లో కానివ్వండి, లేకపోతే ఈ లెసన్లోనే కానివ్వండి, ఇట్లా మీరు ఎగ్జాంపుల్స్ వెతికి రాయమంటున్నాడు. 3 ఎగ్జాంపుల్స్ మీరే రాయాలి. దిస్ ఈస్ ద వర్క్ ఫర్ యూ ఇన్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ 2 చూడండి. చేంజ్ ద అండర్లైన్డ్ పార్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఇంటూ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్. రీరైట్ ద పారాగ్రాఫ్ ఇన్ యువర్ నోట్బుక్. ఇక్కడ మీకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇన్ని 5 లైన్స్ ఉన్నాయి, 4.5 లైన్స్. దాంట్లో కొన్ని పార్ట్స్ వరకు అండర్లైన్ చేశాడు. ఇంటూ చేంజ్ ద అండర్లైన్ పార్ట్స్ ఇంటూ ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఇంటూ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్. ఇక్కడ కొన్ని అండర్లైన్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ కింద కన్వర్ట్ చేయమంటున్నాడు. అంటే అక్కడ వాడు మీకు ఇట్లా ఒక ఫ్రేజ్ ఇచ్చాడు, వాటిని కూడా మీరు ఎలా తయారు చేయాలి? కాంపౌండ్ యాడ్జెక్టివ్ లాగా తయారు చేయాలి. అండర్స్టాండ్? రీరైట్ ద పారాగ్రాఫ్ ఇన్ యువర్ నోట్బుక్. అలా తయారు చేసి మళ్ళీ మీ క్లాస్ వర్క్లో ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ రాసుకొని ఇక్కడ ఎలా అయితే ఉందో అలా అండర్లైన్ చేసుకోండి. తర్వాత దీనికి ఆన్సర్గా మీరు అంటే మీకు తెలుసు కదా కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఎలా తయారు చేయాలో, కన్వర్ట్ చేయాలో, అట్లా చేసి మళ్ళీ ఇంకా మీరు తయారు చేసిన పారాగ్రాఫ్ మీరు చేసిన మీ వర్డ్స్లో ఉన్న పారాగ్రాఫ్ని మళ్ళీ కింద ఆన్సర్ లాగా రాయాలి. సో నేను చెప్తాను మీకు, అది మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుకుందాం. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాని మీనింగ్ ఏంటి? సచిన్ టెండూల్కర్ అనే ఒక క్రికెటర్, ఎవరతను? హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అతను ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందిన వ్యక్తి కదా. దీని మీనింగ్, ఈ సెంటెన్స్ మీనింగ్ ఇది. ఒకసారి మనం ఈ సెంటెన్స్ రాసుకుందాం. దీంట్లో మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఇలా రాయాలి. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్ who is famous all over the world. ఇదే అక్కడ ఉన్న సెంటెన్స్. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఏముంది? క్రికెటర్ నుంచి మొత్తం అండర్లైన్ చేశాడు. ఓకే, క్రికెటర్ హూ ఈస్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇదే కదా అండర్లైన్ చేసిన పార్ట్. ఇది ఫస్ట్ సెంటెన్స్ కదా, అందులో అండర్లైన్ చేసిన సెంటెన్స్లో ఇది ఫస్ట్ సెంటెన్స్. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్ హూ ఈస్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనం దీన్ని వాడు ఇలా కంప్లీట్గా డిస్క్రైబ్ చేసి ఇచ్చాడు. ఒక కాంపౌండ్ ఆబ్జెక్ట్ ఇవ్వకుండా ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్ లాగా ఇచ్చాడు. దీన్ని మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఆ క్వాలిటీని వస్తే సరిపోతుంది, మనకి ఇంత అవసరం లేదు. జస్ట్ ఆ క్వాలిటీని తెలియజేస్తే సరిపోతుంది. సో మనం ఎలా రాసుకోవచ్చు? ఇందులో యాడ్జెక్టివ్ అంటే ఏంటి? అసలు ఒక క్వాలిటీ కదా, అతనిలో ఉన్న క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. ఇక్కడ మనకి ఇందులో ఉన్న క్వాలిటీ ఏంటి? క్రికెటర్ అంటే ఏంటి? ఇది అతను ప్రొఫెషన్ కదా, ఇది అతను ప్రొఫెషన్ అంటే అతని వృత్తి. ఇది క్రికెటర్ అంటే అతని జాబ్, అది అతని వృత్తి. అది హూ ఈస్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఫేమస్ అంటే ఫేమసే కదా యాడ్జెక్టివ్. ఫేమస్ అంటే ఏంటి? పేరొందిన, అంటే చాలా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన అంటారు కదా. ఫేమస్ చాలా పేరున్న వ్యక్తి, చాలా పేరు పొందిన వ్యక్తి. సో ఫేమస్ ఈజ్ యాడ్జెక్టివ్ హియర్. సో మనం దీన్ని యాడ్జెక్టివ్ అని దీని దగ్గర పెట్టుకుందాం. నెక్స్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ క్రికెటర్ హూ ఈస్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కదా. ఫేమస్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. అప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ
ఫేమస్ క్రికెటర్ రాసుకోవచ్చా ఫేమస్ క్రికెటర్ అని ఇంకెలా రాయాలి ఇంకా ఫేమస్ రాద్దాం ఫేమస్ క్రికెటర్ అని రాద్దామా ఓకేనా ఇది సరిపోతుందా ఫేమస్ క్రికెటర్ అంటే జస్ట్ పేరున్న క్రికెటర్ కానీ ఇక్కడున్న సెంటెన్స్ మీనింగ్ ఏంటి క్రికెటర్ హూ ఈస్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా పేరుందిన వ్యక్తి అని ఉంది సో సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ ఫేమస్ క్రికెటర్ అంటే సరిపోతుందా సరిపోదు సో ఇదేమవుతుంది రాంగ్ నెక్స్ట్ ఇంకెలా రాసుకోవచ్చు ఫేమస్ అనేది కదా మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఫేమస్ కాకపోతే ఇక్కడ డిస్క్రైబ్ చేయాల్సింది వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ క్రికెటర్ అని కదా వరల్డ్లోనే చాలా పేరున్న క్రికెటర్ అని మనం చెప్పాలి సో మనం ఎలా రాసుకోవాలి అప్పుడు వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ఓకేనా ఇది ఇక్కడ నుంచి చదువుకోండి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ క్రికెటర్ ఓకేనా ఇది కరెక్ట్ మీనింగ్ వస్తుందా ఓకే ఇది కరెక్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్ కదా ఇంత అవసరం లేదు కదా క్రికెటర్ హూ ఈజ్ మనం మళ్ళీ అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ క్రికెటర్ హూ ఈజ్ అని మళ్ళీ అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ క్రికెటర్ అతను సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన క్రికెటర్ సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ద కాంపౌండ్ యాడ్జెక్టివ్ దిస్ ఈజ్ రాంగ్ ఫేమస్ క్రికెటర్ అని ఒకటే చూపిస్తుంది ఇక్కడ అతను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ క్రికెటర్ అని ఆ సెంటెన్స్ మనకి చెప్పట్లేదు సో దిస్ ఈస్ రాంగ్ నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూసుకుందాం సెకండ్ సెంటెన్స్ మీరు రాసుకోండి ఇది సెకండ్ వన్ he is a batsman playing with right hand ఇందులో ఏది అండర్లైన్ చేశాడు బ్యాట్స్మెన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్ ఇది కదా అండర్లైన్ చేసిన వర్డ్ ఒకసారి సెంటెన్స్ చదవండి హీ ఈజ్ ఏ బ్యాట్స్మెన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్ దీని సెంటెన్స్ మీనింగ్ ఏంటి ఇతను ఒక బ్యాట్స్మెన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్ ఇతను ఒక బ్యాట్స్మెన్ ఇంకా రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడంట బ్యాటింగ్ ఆడతాడంట సో మనం దీనికి ఎలా కాంపౌండ్ అడ్జెక్టివ్ రాసుకోవచ్చు ఆల్రెడీ హీ ఈజ్ ఏ బ్యాట్స్మెన్ అని ఇక్కడే ఉంది కదా హీఈస్ ఏ బ్యాట్స్మెన్ అనుకో ఇక్కడ వరకు మనకు తెలుస్తూనే ఉంది మళ్ళీ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్ అంత ల్యాక్ చేయడం అవసరమా కాంపౌండ్ అడ్జెక్టివ్ చేయాలంటే ఏం చేయాలి మనం కాంపౌండ్ అడ్జెక్టివ్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి జస్ట్ అతని క్వాలిటీ ఏంటో దానికి మనకి ముందు తెలిస్తే సరిపోతుంది సో హీ ఈజ్ ఏ అతని మెయిన్ క్వాలిటీ ఏంటి సారీ ఇందులో మెయిన్ ఇతని క్వాలిటీ ఏంటి రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేయడం కదా ఇక్కడ మెన్షన్ చేసింది క్లియర్గా అతని క్వాలిటీ రైట్ హ్యాండ్ అని లెఫ్ట్ హ్యాండ్ అంటే అది అతని క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ అనేది సపరేట్ క్వాలిటీ ఇక్కడ రైట్ హ్యాండ్ అని ఉంది కదా సో ఫస్ట్ హీ ఈజ్ ఏ రైట్ హ్యాండెడ్ batsman. So
దిస్ ఇస్ ద కాంపౌండ్ యాడ్జెక్టివ్ హియర్. ఓకే, దీనికి ఒకటే మీనింగ్ వస్తుందా? హీ ఈజ్ ఎ బ్యాట్స్మెన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్. అతను ఒక బ్యాట్స్మెన్, అతను కుడి చేత్తో బ్యాటింగ్ చేస్తాడని దీని మీనింగ్. ఇక్కడ ఈజ్ ఎ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అతను రైట్ హ్యాండింగ్ తో బ్యాటింగ్ చేస్తాడు. చెప్పిందే మళ్ళీ చెప్పడం అవసరం లేదు కదా. ఇక్కడ ఈజ్ అ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, డైరెక్ట్ గా క్లియర్ గా ఉంది కదా, అతను రైట్ హ్యాండ్ తోనే బ్యాటింగ్ చేస్తాడని. సో దిస్ ఈస్ ద కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 15 minutes. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, he has many old records. Many old records to his credit. To his credit, which are mind blowing. So this is the sentence here. ఇంకా అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటంటే దీంట్లో ఇక్కడ చూడండి, he has many world records to his credit which are mind blowing. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఎవరికి, సచిన్ టెండూల్కర్ కి అనేది. అంటే మనం ఆల్రెడీ స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి he has many world records to his credit which are mind blowing. అంటే అతనికి చాలా వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. he has many world records to his credit, అతని మళ్ళీ అతని ఖాతాలో which are mind blowing. దీన్ని చూడండి, ఈ సెంటెన్స్ ఎంత సాగదీశాడో. హీ హ్యాస్ మెనీ వరల్డ్ రికార్డ్స్ అంటే అతనికి చాలా ప్రపంచవ్యాప్త రికార్డ్స్ ఉన్నాయి. టు హిస్ క్రెడిట్, మళ్ళీ అతని పేరు మీద, విచ్ ఆర్ మైండ్ బ్లోయింగ్, అవి మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయంట ఆ రికార్డ్స్. అంటే అంత మనకి ఊహించినట్టు విధంగా ఉన్నాయంట రికార్డ్స్ అన్ని. సో మనం దీన్ని ఇలా కాంపౌండ్ యాడ్జెక్టివ్ రాసుకోవచ్చు. సో దీంట్లో మనకి మెయిన్ క్వాలిటీ ఏంటి? హీ హ్యాస్ మెనీ వరల్డ్ రికార్డ్స్. రికార్డ్స్ అనేది ఇక్కడ రికార్డ్స్ టు హిస్ క్రెడిట్. ఆల్రెడీ మెనీ రికార్డ్స్ అని ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? సచిన్ టెండూల్కర్కే. మళ్ళీ టు హిస్ క్రెడిట్, ఇది అవసరం లేదు. టు హిస్ క్రెడిట్ ఆల్రెడీ హీ హ్యాస్ అనుకుంటున్నాం కదా. హీ హ్యాస్ అంటే ఎవరికి? సచిన్ టెండూల్కర్కే. సో మళ్ళీ టు హిస్ క్రెడిట్ అని అవసరం లేదు. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ హీ హ్యాస్ మెనీ, దీంట్లో మెయిన్ క్వాలిటీ ఏంటి? మైండ్ బ్లోయింగ్ కదా. దిస్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ దిస్ సెంటెన్స్. మైండ్ బ్లోయింగ్ అంటే అంత అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. సో హీ హ్యాస్ మెనీ మైండ్ బ్లోయింగ్ ఇంపార్టెంట్. అసలు టాపిక్ ఏంటి దీంట్లో? క్రెడిట్ ఇంపార్టెంట్ టాపిక్, లేకపోతే వరల్డ్ రికార్డ్సా? వరల్డ్ రికార్డ్స్ కదా. హీ హ్యాస్ మెనీ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్స్. సరిపోతుందా ఈ సెంటెన్స్? దీన్ని డిస్క్రైబ్ చేయడానికి, ఇంత సెంటెన్స్ డిస్క్రైబ్ చేయడానికి మనకి ఈ సెంటెన్స్ సరిపోతుందా? హీ హ్యాస్ మెనీ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్స్. అతనికి చాలా అద్భుతమైన వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయని ఈ సెంటెన్స్ చెప్తుంది. ఇది కూడా అంతే చెప్తుంది, కాకపోతే సాగదీసి టు హిస్ క్రెడిట్ అని, మళ్ళీ ఒకసారి హీ హ్యాస్ అని, ఇంత అవసరం లేదు. సో దిస్ ఈస్ ద కాంపౌండ్ యాడ్జెక్టివ్. ఓకే, ఇంకా నేను ఇక్కడ మీరు చేయాల్సినవి ఇంకా 2 ఉన్నాయి దీంట్లో, ఈ పారాగ్రాఫ్ లో. ఈ టూ కూడా మీకే వర్క్, ఇంకా ఈ 3 కూడా మీకు ఈరోజు వర్క్. సో అర్థమైందా కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటో? సో ఇంకా పేజ్ టర్న్ చేయండి ఒకసారి, పేజ్ నెంబర్ 22. ఇక్కడ థర్డ్ ఉంది కదా, థర్డ్ కాలం. థర్డ్ లో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో.
ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు లత అనే ఒక అమ్మాయి గురించి. సో ఇక్కడ మీకు ఏ కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఏ బ్లాంక్ లో పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనేది మీరు రాయాలి. పాత బుక్స్ ఉన్నోళ్ళు ముందే చెడిపేసుకొని సొంతంగా రాసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న చూసి మళ్ళీ రాయడం కాదు. ఓకేనా? సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. ఓకేనా? బాయ్.